హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త అయితే తెలపడం జరిగింది. రానున్న 3 నెలల్లో 30,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలపడం అయితే జరిగిందండి. ఆ డీటెయిల్స్ అయితే ఈరోజు పత్రికల్లో రావడం జరిగింది. పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్గా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 90 రోజుల్లో 30,000 కొలువులను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారండి. జాబ్ క్యాలెండర్కు అనుగుణంగానే ప్రతి ఖాళీని నింపనున్నట్లు కూడా ముఖ్యమంత్రి గారు అయితే చెప్పారు. గత కొద్ది రోజుల క్రితం వచ్చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తామనేసి చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలు త్వరలోనే ముగియనున్నాయి. ఆలోపు ఏమన్నా జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తారమో ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందులో ఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు, రాత పరీక్షల్ని ఎప్పుడు నిర్వహిస్తారనే డీటెయిల్స్ అన్నీ కూడా జాబ్ క్యాలెండర్లో ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. పోలీస్ శాఖలో అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం కూడా ఉంటుందండి. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి సమాచారం చూసుకుంటే రాబోయే 90 రోజుల్లో మరో 30,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. డిఎస్సి ద్వారా 11,000 ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఖాళీలతో పాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 31,000 ఉద్యోగాలను భర్తీ చేశాం. ఇప్పుడు 30,000తో కలిపి సంవత్సరం తిరిగేసరికల్లా 60,000కు పైగా నియామకాలు చేపట్టి నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పించబోతున్నామని వివరించారు. ప్రతి ఉద్యోగాన్ని జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా భర్తీ చేస్తామన్నారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. జాబ్ క్యాలెండర్తో ద్వారానే అన్ని రకాల పోస్టులను భర్తీ చేస్తామనేసి సీఎం గారు అయితే చెప్పిన విషయం తెలిసిందే. కాకపోతే ఫ్రెండ్స్గా జాబ్ క్యాలెండర్ కోసం చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆగస్టు 2వ తారీఖు లోపు జాబ్ క్యాలెండర్ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది. జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.